తెలుస్తుంది. ఇక ప్రజెంట్ మనతో శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం చేస్తారు. ముందుగా మీకు అనూహ్యంగా లైవ్ లో అనూహ్యంగా మీ పేరు తెర మీదకి వచ్చింది, మీరేమంటారు? వన్ మినిట్ అండి మీరు 1 మినిట్ లైవ్ 1 మినిట్ అదే ఏం చెప్పమంటారు? అనూహ్యంగా మీ పేరు తెర మీదకి వచ్చింది, ఏమనుకుంటున్నారు? ఇందాక చెప్పాను, అనూహ్యంగా కాదు. నేను రాత్రి రాజకీయాల్లోకి రాలా. 30 సంవత్సరాలు కష్టపడితే కార్యకర్తగా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం ఇస్తే, నేను ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే అనూహ్యంగా వచ్చింది, రాత్రికి వచ్చింది, అనుకోకుండా వచ్చింది. ఇది కార్యకర్త విజయం. ఎవరో పేపర్లో యూట్యూబ్లో ఏదేదో రాశారు, నేను చిన్నోడని చెప్తా ఉన్నారు, చూపెడతా ఉన్నారు. కాబట్టి నేను అనూహ్యం నేనైతే నాకున్నటువంటి క్వాలిటీ ఆధారంగా, నాకున్నటువంటి కమిట్మెంట్ ఆధారంగా, నా పార్టీ నాయకత్వం, నా పార్టీలో ఉన్నటువంటి సిస్టమ్ ఆధారంగా, కష్టపడి పనిచేసే వాళ్ళకు పార్టీ గుర్తిస్తుంది అనేటువంటి పాయింట్ ఆధారంగా నాకు ఇవాళ కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. కానీ అనూహ్యంగా కానీ రాత్రి కానీ రాలేదనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాను. మీకు కేంద్ర కేబినెట్ లో అవకాశం లభించడం పట్ల ఆర్ఎస్ఎస్ ఉంది, ఆర్ఎస్ఎస్ ప్రోద్బలంతో మీకు అవకాశం వచ్చిందంటారు. అందరి ప్రోత్సాహం ఉందండి, అందరి ప్రోత్సాహం ఉంది. పలానా పర్టికులర్ కానీ అనేది లేదు, అందరి ప్రోత్సాహము నాకు ఉంది. ఈ మంత్రి ద్వారా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? తప్పనిసరిగా రాష్ట్రంలో ప్రయారిటీలు గుర్తిస్తాం, ప్రయారిటీల ఆధారంగా 1 by 1 గుర్తు చేస్తాం. మధుకర్ గారు తప్పనిసరిగా పోలవరం ప్రాజెక్టు భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యతల్లో మొదటి క్రమంలో ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుని ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ సర్కారు వచ్చింది కాబట్టి సాధ్యమైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తాం. ఏదైతే గతం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి కారణంగా మాత్రమే పోలవరం ప్రాజెక్టు లేట్ అయింది అనే విషయాన్ని స్పష్టం చేస్తాం. లేదండి, మంత్రివర్గంలో వెనకాల మధుకర్ గారు ప్రధానంగా ఈరోజు అంటే నేను అనూహ్యంగా తెర మీదకి రాలేదు, ఎంతో కష్టపడి నేను పనిచేశాను కాబట్టి నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చారు, కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించారనేది వారు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే రాష్ట్రానికి సంబంధించి సార్ ఒక ఫైనల్ బయటగా ప్రధానంగా అంటే కార్యకర్తల కోలాహలం మధ్య ఆయన ఉన్నారు. ఇప్పుడు పురంధేశ్వరి కూడా ఇక్కడ ఏపీ భవన్లో ఉన్న నేపథ్యంలో పురంధేశ్వరిని కలిసేందుకు ఆయన వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీడియాతో కూడా మాట్లాడడానికి కొంచెం ఆయన కంగారు పడుతూ ఉన్నారు. అంటే అనూహ్యంగా నా పేరు అనేది తెర మీదకి రాలేదు, నేను ఎంతో కష్టపడి ఈ పైకి వచ్చాను, నా పనిని గుర్తించే నాకు ఈ అవకాశం కల్పించారనేది శ్రీనివాస్ వర్మ చెప్తున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన ఈ టీ విందులో కూడా అంటే ఏ విషయాల గురించి ప్రధానంగా చర్చించలేదనేది ఆయన చెప్తున్నారు. అంటే కార్యకర్తల కోలాహలం మధ్య ఆయన సరిగా మాట్లాడేందుకు కూడా కొంచెం కంగారు పడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే నా పేరు అనేది అనూహ్యంగా రాలేదు, నేను ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, బీజేపీలో ఉన్నాను కాబట్టి నా సేవలను గుర్తించి నాకు ఈ అవకాశం కల్పించారు అనేది శ్రీనివాస్ వర్మ చెప్తూ ఉన్నారు. ఇటు పోలవరం సంబంధించి కానీ ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ తన పోర్టిఫోలియో తనకు వచ్చిన కేంద్ర మంత్రి పదవి ద్వారా రాష్ట్ర